విద్య లేనివాడు వింత పశువన్నారు పెద్దలు. మనిషి బ్రతకడానికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో మనిషి మనుగడ సాగించడానికి చదువు కూడా అంతే అవసరం. ఈ రోజు మనం అనుభవిస్తున్న సకల సౌకర్యాలకు, అభివృద్ధికి కారణం చదువు. చదువు ఎటువంటి కష్ట నష్టాలనైనా ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. చదువుకోవడానికి ఎటువంటి అవకాశాలు లేని రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువునే ఆలంబనగా చేసుకుని అట్టడుగు స్థాయి నుండి ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాతగా, భారత రాజ్యాంగ నిర్మాతగా, భారత రత్నగా ఎదిగాడు. అందుకే ప్రతి ఒక్కరూ బడినే గుడిగా చేసుకుని చదువే జ్ఞానంగా, చదువే లక్ష్యంగా ముందుకు సాగుదాం, అద్భుతాలు సృష్టిద్దాం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. బడి అంటే జైలు అనే భయమెందుకులే బోనేస్తం. బడి అంటే అమ్మ ఒడి, అది బాదర బందీ లేని గుడి. పెరుగును బదలి పరుగున్న కదలి ఆట పాటలతో చదివేద్దాం. పెరుగును బదలి పరుగున్న కదలి ఆట పాటలతో చదివేద్దాం. అక్షర జెండా ఎగరేద్దాం, అక్షర జెండా ఎగరేద్దాం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు,
అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది. అది పట్ట వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం. ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం. ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం. ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది. సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం. ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు. అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది. అది పట్ట వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం. ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. Class 6 ZPHS NRM Kotpalli Mandal, Vikarabad district. Today, I would like to speak on the topic how one small act of kindness can change a community. Today, I want to talk about something very simple yet incredible powerful. One small act of kindness. One small act can be as simple as helping a classmate with homework, sharing food with someone who needs it, listening to someone who feels sad, planting a tree or sapling, keeping our surroundings clean. These small acts show that we care for them, and the caring is the foundation of a strong community.